మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అణుశక్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. భారత్ కూడా ఆ దిశగానే అడుగులు వేయాల్సిన అవసరం ఉందని రక్షణ రంగం నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2047 నాటికి దేశంలో అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం న్యూక్లియర్ పవర్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రముఖ ఐఐటి హైదరాబాద్లో అణు సాంకేతిక శిక్షణ కోర్సును ప్రారంభించారు. దేశంలో ఈ తరహా కోర్సులు ప్రారంభించడం ఇదే మొదటిసారి కావటం విశేషం. క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐఐటి హైదరాబాద్ సంయుక్తంగా అణు జ్ఞాన్ న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రాం పేరిట ఈ కోర్సును ప్రారంభించాయి. మరి ఈ కోర్సు భవిష్యత్తులో దేశ అణుశక్తి అవసరాలు తీర్చేందుకు ఎలా ఉపయోగపడనుంది? ఈ వివరాలు తెలుసుకుందాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉంది. అన్ని రంగాల్లో పురోగమిస్తూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. అంతేకాదు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతోంది. వికసిత్ భారత్ 2047, ఆత్మనిర్భర్ భారత్ వంటివి అందులో భాగమే. అయితే ప్రస్తుతం ప్రపంచంలో మారుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రక్షణ విషయంలో పురోగమించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఆయుధపరంగా, అణుశక్తిపరంగా సామర్థ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఉందని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూక్లియర్ పవర్ రంగానికి సంబంధించిన సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అందుకోసం అణుశక్తి రంగానికి అవసరమైన నిపుణులు కావాలి. అలాంటి స్కిల్ ఉండే మానవ వనరులను తీర్చిదిద్దేందుకు సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటి హైదరాబాద్ తొలి అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్ కోర్సుకు శ్రీకారం చుట్టింది. న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా ఐఐటి హైదరాబాద్లో తొలిసారిగా అణు సాంకేతిక శిక్షణ కోర్సును ప్రారంభించారు. ఐఐటి హైదరాబాద్తో పాటు క్రిమన్స్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సిఈఈపీఎల్ సంయుక్తంగా అణుజ్ఞాన్ న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్ కోర్సును ప్రవేశపెట్టాయి. న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం ఎన్టీఓపీ పేరుతో ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 3న ఐఐటీహెచ్ ప్రాంగణంలో అణు సాంకేతికత శిక్షణా కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సును 3 నెలల పాటు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఐఐటీహెచ్ అధికారులు తెలిపారు. దేశ అణుశక్తి ఉత్పత్తి అవసరాలకు నైపుణ్యం కలిగిన నిపుణులు ఇక్కడి నుంచే తయారు కానున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా ఈపీసీ సంస్థల మేనేజర్లు, జూనియర్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్ల కోసం అణుజ్ఞాన్ ట్రైనింగ్ ప్రోగ్రాంను అమలు చేయనున్నారు. వారితో పాటు సాంకేతిక రంగం, తయారీ రంగ నిపుణులు, విద్యుత్ రంగ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు. వీరందరికీ ఐఐటి హైదరాబాద్ అధ్యాపకులతో పాటు అణుశక్తి విభాగం డిఏఈ, బాబా అణు పరిశోధన కేంద్రం బార్క్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక పాత్ర పోషించిన అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు శిక్షణ ఇవ్వనున్నారు. కేంద్రం ఎంపిక చేసుకున్న లక్ష్యానికి అనుగుణంగా రియాక్టర్ ఫిజిక్స్, రేడియేషన్ షీల్డింగ్, అణు భద్రతతో పాటు చిన్న మాడ్యులర్ రియాక్టర్ ఫిజిక్స్, రేడియేషన్ షీల్డింగ్, అణు భద్రతతో పాటు చిన్న మాడ్యులర్ రియాక్టర్ల వంటి అత్యాధునిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. అంతేకాదు, కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. అయితే అణుశక్తి రంగానికి ఇంజనీర్లు, పరిశ్రమ నిపుణులను తీర్చిదిద్దేందుకు రూపొందించిన దేశంలోని తొలి పరిశ్రమ, విద్యాసంస్థల భాగస్వామ్య కార్యక్రమంగా అణుజ్ఞాన్ నిలవనుంది. న్యూక్లియర్ టెక్నాలజీతో రేడియేషన్ అనేది వస్తుంది, కానీ దాని వలన మనము వెనక్కి వెళ్ళకూడదు అనమాట. ఏ టెక్నాలజీ స్టార్ట్ చేసినా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. బట్ న్యూక్లియర్ టెక్నాలజీ వల్ల వచ్చే లాభాలను మనం ఫస్ట్ చూడాలి, కానీ దాంట్లో ఉండే నష్టాలు ఏం లేదు. బట్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి న్యూక్లియర్ టెక్నాలజీలో, దాంతో మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇండియాలో చూసుకుంటే మనకి న్యూక్లియర్ టెక్నాలజీలో యాక్సిడెంట్స్ జరిగిన ఇప్పటి వరకు అట్లాంటిది ఏం జరగనే లేదు.
ఇప్పుడు ఫ్రాన్స్ చూసుకుంటే 67% న్యూక్లియర్ టెక్నాలజీలోనే ఉందన్నమాట. సో మనం ఇంకా 3%లోనే ఉన్నాము. సో మనం కూడా 67% ఉంటే మనకి ఫ్యూచర్లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రాబ్లం లేకుండా ప్రతి ఇంట్లో మనకి వెలుగు ఉండేటట్టు అవకాశం ఉంటుంది. సో దానివలన మనకి కరెంట్ పవర్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో మనకి ఎంతో 100 గిగావాట్ కంటే ఎక్కువ మనం జనరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వేగంగా విస్తరిస్తున్న పౌర అణుశక్తి రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను తీర్చిదిద్దేందుకు అణుజ్ఞాన్ పేరుతో రెసిడెన్షియల్ కోర్సు రూపొందించారు. ఈ ఏడాది 3 నెలల కోర్సును విజయవంతంగా అమలు చేయడంతో పాటు వచ్చే ఏడాది నుంచి ఎంటెక్ న్యూక్లియర్ టెక్నాలజీ కోర్సును ప్రారంభించే దిశగా ప్రణాళికలు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అవకాశం ఉంది. అణుజ్ఞాన్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ అందజేసిన సర్టిఫికెట్ ద్వారా విదేశాల్లో కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు త్వరలో ప్రకటిస్తామని వివరించారు. మనం ఐఐటి హైదరాబాద్లో కానీ వేరే ఐఐటీస్లో కానీ ఇట్లాంటి న్యూక్లియర్ టెక్నాలజీ కోర్స్ లేదు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనకి న్యూక్లియర్ పవర్ ఓన్లీ 3% యూజ్ చేస్తున్నాం అనమాట. దాన్ని ఇంక్రీజ్ చేసే విధంగా మనకు కావాలంటే మ్యాన్ పవర్ చాలా అవకాశం ఉంది. సో ఆ మ్యాన్ పవర్ మనము ట్రైనింగ్ చేయడం కోసం ఇట్లాంటి న్యూక్లియర్ టెక్నాలజీ కోర్స్ స్టార్ట్ చేసామన్నమాట. మనకు న్యూక్లియర్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావాలి, మెకానికల్ కావాలి, సివిల్ కావాలి, ఫిజిక్స్ కావాలి, అందరూ కావాలి. సో ఏ కోర్స్ అయినా పర్వాలేదు. బీటెక్ ఒక బేసిక్ ఎలిజిబిలిటీ ఉంటే మనము న్యూక్లియర్ దాంట్లో ట్రైన్ చేయొచ్చు. ఇంకో 1 yearలో ఎంటెక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం న్యూక్లియర్ టెక్నాలజీలో ఐఐటి హైదరాబాద్లో విత్ సమ్ కొలాబరేషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్. The first academia industry-led 3 months residential nuclear technology orientation program under Anugyan, which is the main banner of the program for training the upcoming new generation in nuclear technology. To progress with this and to bring in almost 92 gigawatts in the coming 20-22 years, it is essential to have a good team of professionals from the younger generation. What we are doing here is to bring the experts of nuclear technology, ex-Baba Atomic Research Center scientists, ex-senior engineers from NPCIL and other Department of Atomic Energy bodies to come and train this young generation along with the wonderful faculty of physics of IIT Hyderabad. And we are privileged to be part of this. Crimson Energy Experts is a company of nuclear professionals working towards projects of interest for the government of India. And we have a team of experts and we are utilizing them to train the next generation to meeting the nation's requirement of developing 100 gigawatts of nuclear power. దేశంలో అణుశక్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ఇప్పటికే భారత్ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో అణుజ్ఞాన్ కోర్సు ద్వారా దేశంలో న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం దేశంలో అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 8.8 గిగావాట్లుగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీని ద్వారా 18.4 లక్షల కోట్ల విలువైన మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. అయితే ఈ లక్ష్యం నెరవేరాలంటే నైపుణ్యమున్న వేలాది మంది ఇంజనీర్లు కావాలి. వారికి న్యూక్లియర్ వ్యవస్థపై అవగాహన ఉండాలి. అణుజ్ఞాన కోర్సు ద్వారా వీటికి సంబంధించిన స్కిల్స్ నేర్పించనున్నారు. Launched a massive nuclear power program, and right from the present level of 8.8 gigawatt, we would like to have 100 gigawatt by the year 2047. And for that, not only the Department of Atomic Energy, but the private players also have to play a big role. And the Shanti Act has paved the way for the private players to pitch into the nuclear power program in a big way. And there the biggest challenge will be the right kind of human resource. And I'm so happy that Crimson, they have taken this initiative of training the human resources which will be employable by the private players, mostly by the private players who are entering into the nuclear power business. And this is a very good initiative, and in collaboration with the IITs, and they should have more such collaboration with other IITs and other NITs all over the country. Then you will have a pool of, I would say, trained nuclear scientists and engineers. ఆత్మనిర్భర భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అణుశక్తి రంగంలోనూ రాణించాలనేదే అణుజ్ఞాన కోర్సు ప్రధాన ఉద్దేశమని అర్థం చేసుకోవచ్చు. అందుకే అణు సాంకేతిక రంగంలో ఆధునిక పరికరాల రూపకల్పన, స్మాల్ మాడ్యులర్తో పాటు
రియాక్టర్లు, తేలియాడే అణు విద్యుత్ కేంద్రాల వంటి భవిష్యత్ సాంకేతికతలను ఇక్కడ కోర్సు పూర్తి చేసుకున్న ఇంజనీర్లు తయారు చేసే అవకాశం ఉంది. దేశంలోనే ప్రథమంగా ప్రారంభించిన న్యూక్లియర్ కోర్సు ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ కోర్సు ద్వారా దేశ భవిష్యత్తు అవసరాలను తీర్చే కీలక విద్యుత్ రంగంలో తాము భాగస్వామ్యం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నేను ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కెమికల్ ఇంజనీర్ చేశాను. ఇక్కడ ప్రోగ్రామ్ గురించి చాలా బాగా చెప్పారు. పైగా నాకు కూడా ఒక డిజైన్ ఇంజనీర్గా న్యూక్లియర్ టెక్నాలజీలో నేను గ్రో అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఫ్యూచర్లో కూడా న్యూక్లియర్ సెక్టర్ బాగా ఇంప్రూవ్ అయ్యే సెక్టర్ అది. ఎందుకంటే మన ఇండియా కూడా చాలా ఫండ్స్ కూడా అందులో ఇన్వెస్ట్ చేయబోతుంది. పైగా 8 గిగావాట్స్ నుంచి ఒక 35 గిగావాట్స్ వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇలాంటి న్యూక్లియర్ సెక్టర్లో చాలా ఇంజనీర్స్ అవసరం ఉంది. సో ఇటు సైడ్ నా గ్రోత్ కూడా బాగుంటుంది అనుకో నేను కూడా ఇటు సైడ్ ఈ ఫీల్డ్లోకి వచ్చా. అలాగే ఇక్కడ క్రిమ్సన్ ఎనర్జీ ఇంకా ఐఐటి హైదరాబాద్ కలిసి కొలాబరేట్ అయి పెట్టిన ప్రోగ్రామ్ ఇది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో పాటు ఇండియా న్యూక్లియర్ సెక్టర్ని ఎలా పెంచాలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను ఈ కోర్స్ తీసుకున్నాను. ఇది 3 నెలల ప్రోగ్రాము. ఈ 3 నెలలు మాకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఐఐటి హైదరాబాద్ లెక్చర్స్ కూడా ఉంటుంది. ఇంకా ఇండస్ట్రీతో నడిపిన సాఫ్ట్వేర్లు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి మాకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయిన ఈరోజు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. చెప్పే ప్రతి లెక్చరు చాలా ఫుల్ డీప్గా నాలెడ్జ్ ఉన్న ప్రొఫెసర్స్ అని అర్థమైంది. ఐఐటిహెచ్లో తీసుకువచ్చిన న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా దేశ అవసరాలు కొంతమేర తీరే అవకాశాలున్నాయి. అయితే ఈ విషయంలో పలు దేశాలు మనకంటే ముందున్నాయి. భారత్ ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అణుశక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం భారత్కు చాలా ముఖ్యం. ఆ దిశగా కేంద్రం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. దాంతోపాటు నిధుల కేటాయింపులు జరగాలి. వీటన్నింటితో పాటు ఐఐటి హైదరాబాద్ తరహాలోనే దేశంలోని ప్రముఖ ఐఐటీల్లోనూ అణుజ్ఞాన్ కోర్సును ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే దేశీయంగా అణుశక్తి ఉత్పత్తికి అవసరమైన ఇంజనీర్లు తయారై దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తారని అభిప్రాయపడుతున్నారు.